అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? కరెక్ట్గా వచ్చి ఇంటికి 19 days అయింది. చక్కగా మంచి సమయం గడిపాను ఇంట్లో ఫ్యామిలీతో. మా వాడు నేను బాగా అలర్ చేసాం. శరణ్య అయితే ఫుల్ బీపీ వచ్చేసింది. వాడిని చెడగొట్టేశానని చెప్పి తిడుతుంది. నన్ను హాయ్ చెప్పు నాన్న. హాయ్ హాయ్. పాపం 3-4 రోజుల నుండి 5-6 రోజుల నుండి జ్వరం వచ్చింది. ఆ జ్వరము, జలుబు, దగ్గు, డ్రై కాఫ్ ఉండటం వల్ల వీక్ అయిపోయాడు. ఫీవర్ వచ్చా ఇప్పుడు కూడా ఉంది. కొంచెం చూసుకోవాలి. నేను వెళ్ళినా చాలా మిస్ అవుతాడు. అదే అంటుంది. ఇవ్వండి మొత్తం మెస్ చేసాము కింద అంతా పడేసి. మన పాస్పోర్ట్ కూడా వచ్చేసింది ఫ్రాన్స్ ఎంబసీ నుండి VFS ద్వారా. చక్కగా మంచిగా నేను అనుకున్నట్లే లాస్ట్ టైం వీసా అప్లై చేసినప్పుడు ఫ్రాన్స్ 6 months వ్యాలిడిటీ 90 days స్టే ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాగే చేశారు. మనకి 1 year వ్యాలిడిటీ ఇచ్చారు, 90 days స్టే. అంటే ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు, మల్టిపుల్ ఎంట్రీ. బాగుంది. కానీ మనం ఒకసారి వెళ్తాం. మేబీ నెక్స్ట్ టైంకి వెళ్ళేలోపు తప్పకుండా వీసా ఎక్స్పైర్ అయిపోతుంది కూడా. అప్పుడు కావాలంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు నాకు ఒక పేపర్ కూడా ఇచ్చారు, వెల్కమ్ టు ఫ్రాన్స్ అండ్ ద షెంగన్ ఏరియా అని చెప్పి. ఇంకా కొన్ని విషయాలు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు. క్యారీ చేయమని చెప్తున్నారు. అక్కడ డ్యూరింగ్ స్టే అంటే హోటల్, క్యాష్, క్రెడిట్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్స్, రిటర్న్ టికెట్, ఇన్సూరెన్స్ ఇవన్నీ క్యారీ చేయండి. ఒకవేళ ఆఫీసర్ అడిగితే అడగచ్చు అని చెప్పి సేఫ్ సైడ్గా. మనం వీసా అప్లై చేసేటప్పుడే ఏ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి నేను లాస్ట్ వీడియోలో ఇన్ఫామ్ చేశాను. అవి ఎంతో ఒకసారి చూడండి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే. అలాగే ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి. ఇన్సూరెన్స్ లేకపోతే అసలు వీసా ఇష్యూ చేయరు. వాళ్ళు పాస్పోర్ట్ ఎంబసీ వరకు పంపించారు VFS వాళ్ళు. ఆ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాను. అది నాకు 14,000 ఎంతో పడింది. టికెట్ ఏమో 33,000 రూపాయలు పడింది. హైదరాబాద్ నుండి బెహ్రెయిన్ నుండి ప్యారిస్. ఇవాళ 20వ తారీఖు రాత్రి 10 ఉంది ఫ్లైట్. అంటే రేపొద్దున్నే 7:30కి ప్యారిస్లో దిగుతాను. మనకి ప్యారిస్కి 3.5 గంటలు డిఫరెన్స్ ఉంది. అంటే వాళ్ళు వెనకున్నారు, మనం ముందున్నాం. నేను ఇప్పుడు 70 days ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను. యూరోప్, కెనడా, అమెరికా ఇంతకుముందు మనం వెస్ట్ సైడ్ వెళ్ళాం కదా, ఇప్పుడు ఈస్ట్ సైడ్ ప్లాన్ చేస్తున్నాను ఈ 70 days. మీరు ఎవరైనా యూరోప్లో కానీ, కెనడా కానీ, అమెరికా ఇటువైపు న్యూయార్క్ సైడ్ ఉండే వాళ్ళు ఎవరుంటే నాకు మెయిల్ చేయండి. నేను ఒకవేళ ఆ రూట్లో వస్తే తప్పకుండా మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ నేను ఫ్రాన్స్లో దిగుతున్నాను. తర్వాత అక్కడ నుండి లక్సంబర్గ్ వెళ్తున్నా. లక్సంబర్గ్ నుండి బెల్జియం నుండి నెదర్లాండ్స్ టు జర్మనీ నుండి పోలాండ్ నుండి చెక్ రిపబ్లిక్, తర్వాత ఆస్ట్రియా, స్లోవేనియా, క్రొయేషియా నుండి షిప్లో ఇటలీ వచ్చేద్దాం అనుకున్నాను. ఇటలీ నుండి పక్కనే మనం చూసుకుంటే మొనాకో అని చెప్పి మరొక కంట్రీ ఉంది. ఆ మొనాకో నుండి మళ్ళీ వెనక్కి ఫ్రాన్స్లో నుండి అయినా సరే, లేకపోతే ఇటలీలో అయినా స్విట్జర్లాండ్ వెళ్దాం అనుకుంటున్నాను. స్విట్జర్లాండ్లోనే మరొక చిన్న కంట్రీ ఉంది. ఈ పేరు పలకడానికి చాలా కష్టంగా ఉంది. లిచెన్స్టైన్ అంటారు అనుకుంటా. మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఎక్కడికి? ప్యారిస్ కదా. చెప్పండి. ఈ వైఫ్ ఫేవరెట్ ప్లేస్ అది తెలియదు. ఫ్రాన్స్, ప్యారిస్ అని, ఈఫిల్ టవర్ ఎక్కారా అని. స్విట్జర్లాండ్ నా ఫేవరెట్ కంట్రీ, నీకు తెలుసు. ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ సెట్ అవ్వాలి. ఓ అవును రే, అవును. లక్సంబర్గ్ ఎగ్జాక్ట్లీ నాకు ఇష్టం. ఏమైంది? అబ్బో అయిందా? అయ్యో ఓకే, తగ్గిపోద్ది. నిన్న ఇంజక్షన్ పొడుచుకొని వచ్చాం, అందుకని అబ్బు అంటున్నాడు వాడు. ఓకే నానా. సతీష్ లక్సంబర్గ్ వెళ్తున్నా, నాకు తెలియదు. షాక్ అయిపోయావు చెప్పగానే. శరణ్య MB ఫినిష్ అవ్వగానే యూరోప్ లక్సంబర్గ్లో సెటిల్ అవ్వాలనుకుంది, లేకపోతే ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వాలనుకుంది. కానీ అవ్వలేదు. మన చేసుకుంది. అంతా బ్రేక్ పడింది. 4 years తన లైఫ్ని తీసేసుకున్నాను. లక్సంబర్గ్ వెళ్ళినప్పుడు అయితే నేను చాలా ఎక్సైటెడ్ అనమాట. Day 1 నుంచి ఏం వీడియో పెడతాడని వెయిటింగ్. అది బుడ్డ కంట్రీ, ఏం ఉండదు ఆడ. అంత బుడ్డ కంట్రీ అయినా కానీ జీడిపిలో ఇట్స్ ఇన్ ద టాప్. అవును, కరెక్ట్. అవును, మొత్తం వరల్డ్ లో ఉన్న కంట్రీస్ కంటే రెవెన్యూ జనరేటెడ్. అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా కంప్లీట్లీ ఫ్రీ అంట. ట్రాన్స్పోర్ట్, ఎడ్యుకేషన్ ఫ్రీ. అండ్ అక్కడ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ జాబ్స్ కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. అంటే యంగ్స్టర్స్ తక్కువ ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ ఉండడం వల్ల మన ఇండియన్స్ ని కూడా అలౌ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ నో ఎలా, ఏ ప్రాసెస్ లో అలౌ చేస్తున్నారు ఏంటనేది. సరే, ఆల్ ద బెస్ట్, హ్యాపీ జర్నీ ఉమా డాడీ. థ్యాంక్ యూ సో మచ్. శరణ్య అడిగింది కూడా, ఇంకో 10 రోజులు ఉంటే బాగుంటుంది, ఉండొచ్చు కదా, ఓన్లీ 20 days ఉన్నావని. లేదు వెళ్ళాలి, చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే మళ్ళీ వస్తాను కదా, డెలివరీ టైంకి రావాలని. డెలివరీ August 17th ఇచ్చారు.
మేబీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ అట్లా రావాలని ప్లాన్ చేస్తున్నాను. నేను ఫస్ట్ వీక్ అనలేదు, నేనేమన్నానంటే డెలివరీ 2 days ముందు వస్తే బెటర్, ఎక్కువ రోజులు ఉండొచ్చు, ఎక్కువ రోజులు గడపచ్చు అన్న. 17 days ముందు వచ్చి ఏం చేస్తామని అది కూడా కరెక్ట్ పాయింట్, అది కూడా పాయింట్. చూస్తాను నా సిచ్యువేషన్ బట్టి అప్పుడే ఉండటానికి ప్రయత్నిస్తాను. జూన్ ఎలా ఫీల్ అవుతాడు, ఇంకొక బేబీ వస్తే చాలా అంటే పొసెసివ్ అనమాట. ఎవరిని ఎత్తుకున్నాడు మమ్మీని, అంత పొసెసివ్ గిడ్డికి ఇంకొక ఫ్రెండ్ ఇంట్లో వస్తున్నాడు అంటే ఎట్లా రియాక్ట్ అవుతాడో అది చాలా. ఒక బేబీతో చాలా నేను అన్నాను శరణ్య, కానీ వద్దొద్దు, బయట అనేది చాలా పీపుల్ పొల్యూటెడ్ గా ఉన్నారు, వాడికి మంచి ఫ్రెండ్స్ ఇవ్వలేకపోవచ్చు, అది వాడి ఫ్రెండ్స్ అనేది వాళ్ళే ఎంచుకోవాలి కదా, కానీ ఫ్యామిలీ అనేది మనం ఇస్తాం. అందుకని ఇంకొక బేబీ ఇద్దాం, వాడికి చెప్పుకోవడానికైనా మాట్లాడుకోవడానికైనా ఒకళ్ళు ఉంటారని చెప్పి, మంచి చెడు మాట్లాడుకోవడానికి ఒకళ్ళు ఉంటారన్న థాట్ తో మనం ఉండాలి. ఐ టుక్ దిస్ డెసిషన్. నేను ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా కూడా ఇలాగా బెడ్ మీద పెట్టుకుంటాను, చక్కగా పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని ప్యాక్ చేసుకుంటాను. ఆ చివరి కనబడుతుంది కదా 4 class బ్యాగ్, అదే బ్యాగ్ మినీ బ్యాగ్ ఎప్పుడు క్యారీ చేస్తాను. 40 liters బ్యాగ్, బెస్ట్ బ్యాగ్, చాలా బాగా నా ఫేవరెట్ బ్యాగ్ కూడా. ఇదిగోండి, ఇక నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను ఏం క్యారీ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా కూడా 10 రకాల షర్ట్స్ పెట్టుకుంటాను, బాగుంటుంది. 2 times 3 times వాడి మళ్ళీ ఆ కంట్రీస్లో న్యూ షర్ట్స్ తీసేసుకుంటాను. ఇన్నర్స్ కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీ ట్రిప్కి చేంజ్ చేసేస్తాను. ఒక 10 పెట్టుకుంటాను. 10 ఎందుకంటే వాషింగ్కి ఇబ్బంది అవుతుంది కొన్ని సందర్భాల్లో, మనకి వాషింగ్ మిషన్ దొరకకపోవచ్చు. అందుకని 10 రోజుల వరకు నాకు ఎలాంటి ట్రబుల్ లేకుండా ఉండటం కోసం ప్యాంట్స్ ఏమో ట్రావెల్ ప్యాంట్స్ 4 పెట్టుకుంటాను. మీరు చాలామంది అడుగుతారు షర్ట్స్ మారుస్తున్నారు కానీ ప్యాంట్స్ మార్చట్లేదని చెప్పి. ప్యాంట్స్ చాలా బెస్ట్ ట్రావెల్ ప్యాంట్స్, ఎందుకంటే ఇవే యూజ్ చేయాలి ఫుల్ టైమ్ ట్రావెలర్స్. చక్కగా మంచిగా పాకెట్స్, ఇక్కడొక పాకెట్, ఇక్కడో పాకెట్, ఇక్కడో పాకెట్, సైడ్ పాకెట్స్ 2, ఇట్లాగా సేఫ్గా పాస్పోర్ట్ కానీ పర్స్ కానీ మొబైల్స్ అన్నీ పట్టుకోవచ్చు. అందుకని మెయిన్గా ఇవి వాడటానికి కారణం. ఒకవేళ నాకు వద్దు, ఒకవేళ బీచ్కి వెళ్తున్నాను అనుకోండి, షార్ట్స్ చేసేయచ్చు. ఇదిగోండి, డైరెక్ట్గా ప్యాంట్తో సీలోకి ఎదగచ్చు, కానీ నేను షార్ట్స్ కూడా క్యారీ చేస్తున్నాను. ఆ తర్వాత ల్యాప్టాప్, మినీ బ్యాగ్, మామూలుగా డే ట్రిప్స్ వెళ్తున్నప్పుడు చిన్న బ్యాగ్ అవసరం కదా, ఈ మినీ బ్యాగ్ పెట్టుకుంటాను ఇప్పుడు. ఇది లాస్ట్ టైం కొన్నది డ్యామేజ్ అయింది. డికాథలాన్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది డ్యామేజ్ అయితే మనం వెంబటే వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తే మనకి కొత్త పీస్ ఇచ్చేస్తారు. అది ఇది మాత్రం కట్ చేయబాకండి, ఏ ప్రోడక్ట్ అయినా సరే డికాథలాన్లో. ఒకవేళ ఇది కట్ చేశారంటే ఎవరో మీకు. ల్యాప్టాప్ నేను లాస్ట్ 1 year నుండి చెప్పాక మీకు కొలంబియా షూ వాడుతున్నాను. ద బెస్ట్ షూ, నా ఫేవరెట్ షూ అయిపోయింది ఇది. జాకెట్ ఇప్పుడు వెదర్ వచ్చి యూరోప్లో 12 degrees నుండి 25 degrees వరకు ఉంది. పెద్ద పెద్ద జాకెట్లు అవసరం లేదు, ఇలాగా చిన్న మినీ జాకెట్ ఉంటే చాలు. ఇది కూడా డికాథలాన్లో తీసుకున్నాను, బ్లూ జాకెట్. 2 towels పెట్టుకుంటాను సేఫ్ సైడ్ ఎప్పుడు, ఫస్ట్ నుండి లాస్ట్ 5 years నుండి. కొంచెం కూడా డిఫరెన్స్ ఏం లేదు, ఒక్కొక్కటి గ్యాజెట్సే యాడ్ అయినాయి తప్ప. స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు షార్ట్స్, లైట్ వెయిట్ షార్ట్స్, ఎప్పుడైనా మామూలుగా నైట్ టైం వేసుకోవాలనుకుంటే ఈ షార్ట్ కూడా పెట్టుకున్నాను సేఫ్ సైడ్. 2 షార్ట్స్. క్రీమ్స్, అన్ని రకాల క్రీమ్స్, పౌడర్, పేస్ట్, లిప్ బామ్, షాంపూస్, ఇక చార్జర్స్. కొన్ని కంట్రీస్లో మనకి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకనే మల్టిపుల్ అడాప్టర్స్ 2 పెట్టుకున్నాను. ఇవి చక్కగా మనకి ఆ కంట్రీలో ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఛార్జింగ్ చాలా ఇంపార్టెంట్ కదా నాకు. గ్యాజెట్స్కి చాలా ఫాస్ట్గా పెట్టుకోవాలి, ఒకటైతే ఇబ్బంది పడతాను కదా, చాలా లేట్ అవుతుంది. పవర్ బ్యాంకులు ఫస్ట్ నుండి క్యారీ చేస్తున్నాను. 20,000 mAh, 10,000 mAh సేఫ్ సైడ్. కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా రాకపోతే ట్రిమ్మరు, ఎప్పుడైనా సముద్రంలో కానీ వాటర్ స్పోర్ట్స్ చేసేటప్పుడు ఇదిగోండి యాక్షన్ 5 Pro తీసుకున్నాను DJI, దానికి ఇది కూడా తీసుకున్నాను. రీసెంట్గా నా ఫ్రెండ్ తైవాన్ నుండి వస్తుంటే వాడే తీసుకొచ్చాడు. ఇవి బ్యాటరీలు, 3 బ్యాటరీలు, ఛార్జింగ్ కూడా అవుతుంది దీంట్లో, అదే స్పెషాలిటీ ఈ DJI బ్రాండ్కి. 4 సెట్లు సాక్సెస్, ఒక టీషర్ట్. ఈ వాలెట్ శరణ్య గిఫ్ట్ ఇచ్చింది కరెక్ట్గా 3 years బ్యాక్. ఇంకా సేఫ్గా పెట్టుకున్నాను, శరణ్య పిక్కే ఉంటుంది దాంట్లో 3 years నుండి. డ్రోన్, పాస్పోర్ట్, అక్కడే సోప్ బాక్స్ ఉంది, టూత్ బ్రష్, ఇంకా అది నాకు కావాల్సినవన్నీ ఇదిగోండి దీంట్లో ఉంటాయి. హార్డ్ డిస్క్లు. లాస్ట్ టైం మీకు గుర్తుంది కదా, ఈ ఒక్క పిన్ ఇరిగిపోయిందని చెప్పి 4,000 rupees పెట్టి కొన్నాను. ఈ శరణ్యకి చెప్తే ఇవి ఒక 4 బుక్ చేసింది, కేవలం 300 rupeesకి వచ్చేసినాయి. ఇక్కడ 4 వచ్చినాయి, ఒక 2 వీటిల్లో వేసుకున్నాను సేఫ్ సైడ్, ఇరిగిపోతే మళ్ళీ ఫిక్స్ చేసుకోవడానికి.
నీట్గా బ్యాగ్లో ప్యాక్ చేసేసాను. ఇందాక మీకు చూపించినవన్నీ ఇప్పుడు నేను ఇవి యూజ్ చేసేవి కాబట్టి పక్కన పెట్టేశాను. ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ జిప్ పోర్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇంత నీట్గా ఎట్లా సెట్ చేశాను. కెమెరా, సన్ గ్లాసెస్, ట్రిమ్మర్ అన్నీ ఉన్నాయి. చెప్పులు ఇవన్నీ బట్టలు, ఇన్నర్స్, టీషర్ట్స్, జాకెట్ అంతే. బట్ వెయిట్ అయితే నాకు అర్థమవుతుంది క్లియర్గా 13 kg 14 kg ఉన్నట్టుంది. నాకు ఫ్లైట్లో చెక్ ఇన్ బ్యాగేజ్ ఇచ్చారు 30 kg, హ్యాండ్ లగేజ్ ఏమో 7 kg ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు తీసేయమంటే ఇక చిన్న బ్యాగ్లోకి ఎలక్ట్రానిక్ షిఫ్ట్ చేసి బ్యాగ్ని చెక్ ఇన్ చేసేస్తాను. ఒకవేళ కొన్ని సందర్భాల్లో 14 kg ఉన్నా యాక్సెప్ట్ చేసేస్తారు. చూసి చూడనట్టు ఓన్లీ 1 లగేజ్ అంటే చూద్దాం ఏం చదువుతుందో. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత రీప్యాక్ చేద్దాం. భలే చేసి చూపిస్తున్నాడు తమ్ చూపించి, కానీ వాడికి తెలియదు కదా, చిన్నపిల్లలు కదా. ఇంకా పెద్ద నాకైతే నాకు ఉందే సినిమా. నేను కరెక్ట్గా ఇప్పుడు మే 20వ తారీఖు కదా, ఇవాళ మే 23కి నేను ఛానల్ స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది సక్సెస్ఫుల్లీ. మీ అందరి సాయంతో చాలా హ్యాపీగా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో నేను ట్రావెల్ స్టార్ట్ చేసి చాలాసార్లు వచ్చాను ఇంటికి, మళ్ళీ వెళ్తూ ఉన్నాను కదా, ఎప్పుడూ బాధపడలేదు. ఇప్పుడు చాలా బాధ వేస్తుంది, అది నాకే తెలుసు. ఎందుకంటే వీడు పెద్దోడు అవుతున్నాడు కదా, వీడికి అన్ని తెలుస్తున్నాయి కదా. ఇంతకుముందు తెలిసే కాదు, నేను వెళ్తున్నా వస్తున్నా బాయ్ చెప్పేవాడు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నా నేను చెప్పి రెడీగా కూర్చుని అది కూడా బాయ్ బాయ్ చెప్తున్నాడు. రెడీ 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 నానా, సే హ్యాపీ జర్నీ టు డాడీ. శరణ్య కూడా ఆల్రెడీ ఒక రౌండ్ వేసేసింది. ఫైటరే కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో సెన్సిటివ్ గా ఉంటది. వీడికి మంచిగా తమ్ముడు చెల్లె వచ్చేస్తారు ఇంకొక 2-3 months లో ఆడుకోవడానికి. ఇంకా 4 years పడుతుంది షర్రు, ఇంకేం తప్పదు. మనం ఇట్లా స్ట్రగుల్ అవ్వాల్సిందే. ఈ ఒక లెగసీ, ఒక డ్రీమ్ అచీవ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాను. నువ్వు కూడా జాగ్రత్త, హెల్దీగా ఉండు, మంచిగా తిను, అంతా చూసుకో, హ్యాపీగా వచ్చేస్తాను నేను ఫాస్ట్ గా ఒక 70 days లో. హ్యాపీ 70 to 75 days లో హ్యాపీ జర్నీ చెప్పు డాడీకి. హ్యాపీ జర్నీ, హ్యాపీ 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 జర్నీ చెప్పాలి. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ చెప్పు. హ్యాపీ జర్నీ చెప్పు. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పాడు. పొద్దున్న 3 times చెప్పాడు. ఇప్పుడు ఇది దీనిలోకి ఇన్వాల్వ్ అయిపోయి చెప్పట్లేదు, దీని మీద అయిపోయింది ఫోకస్ అంతా. హ్యాపీ జర్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆదర అభిమానులు కూడా మా వారి మీద ఇలానే ఉండాలి. లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ కూడా చేయండి. షేర్ చాలా తక్కువ చేయడం వల్ల తినకు రీచ్ రావట్లేదు. సో తిని పడే కష్టానికి మీ షేర్ అనేది మాకు చాలా, ఒక సింగిల్ షేర్ చాలా వాల్యుబుల్ అనమాట మాకు. సో వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత షేర్ చేయండి ప్లీజ్. చెప్పిన మాట నువ్వు అల్లరి చేయొద్దు, ఓకేనా? సరేనా? హ్యాపీగా ఉండు. క్యాచ్ పట్టుకుంటావా? పట్టు. ఓకే, గుడ్ బాయ్. పడిచిందా? గుడ్. హ్యాపీ 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 అంట. హాయ్, హౌ ఆర్ యూ? హలో, హ్యాపీ. జూన్ ఎక్కడ? జూన్ ఎక్కడ? జూన్. సూపర్, వెరీ గుడ్ బాయ్. హ్యాపీ జర్నీ చెప్పు. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ చెప్పు. హ్యాపీ హ్యాపీ జర్నీ. వద్దమ్మా వద్దు. సార్ లవ్ యూ, డాడీ లవ్ యూ. డాడీ కిస్ పెట్టు. డాడీ హగ్, హగ్ డాడీ. సూపర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కిస్ డాడీ, కిస్ డాడీ. థ్యాంక్ యూ, లవ్ యూ నాన్న, లవ్ యూ, లవ్ యూ. ఓకే, తప్పదు మరి, ఏం చేస్తాం. నేను అట్లీస్ట్ 2 months కి 3 months కి ఇంటికనే వస్తున్నాను. కొంతమంది ట్రావెలింగ్ లోకి వచ్చాను మన తెలుగు వాళ్ళని, వాళ్ళు 3-4 years దగ్గర రారంట. రియల్లీ గ్రేట్. ఫ్యామిలీ కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారా అనిపించింది. ఆ పెయిన్ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. ఏంటి వద్దునా మైక్, వద్దునా. అయ్యో 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 అయ్యో. మా వాడికి చాలా ఇష్టమైన గేమ్ ఆడమని ఇస్తున్నాడు. ఓకే, స్టార్ట్. ఓకే, 1 2 3 1 2 3 4. వెరీ గుడ్. 8 దాకా బాగా చెప్పాడు, సూపర్ చెప్పాడు కదా. హై ఫై, హై ఫై. ఓ థ్యాంక్ యూ. బూమ్ 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 బూమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సేఫ్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. స్కై మట్టికి భలే ఉంది, సూపర్గా కనపడుతుంది కదా, చూడండి.
కొత్తగా ఎయిర్పోర్ట్ ముందు సర్కిల్స్ ఉంటాయి కదా, రింగ్ లాగా, అక్కడ చక్కగా ఆల్ కంట్రీస్ ఫ్లాగ్స్ పెట్టారు. అది చాలా బాగా అనిపించింది. ఎయిర్పోర్ట్ చాలా బిజీగా ఉంది ఇవాళ చూసుకుంటే. ఫస్ట్ అక్కడికి వెళ్ళి మనం ట్రాలీ తీసుకుందాం. శరణ్య వెయిట్ మిషన్ కొంటే అక్కడ ఇంట్లోనే చెక్ చేశాను బ్యాగ్ ఎన్ని కేజీస్ ఉందని. కరెక్ట్గా 13 kgs ఉంది. లోపలికి వెళ్ళి ఇమిగ్రేషన్ కూడా నేను భయపడను, బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు బట్టికి చాలా భయపడతాను. ఏమేమి క్వశ్చన్లు అడుగుతారో, ఏ డాక్యుమెంట్స్ అడుగుతారా అని చెప్పి అన్నీ పెట్టుకున్నాను. ఫస్ట్ లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకుందాం. మా వాడైతే ఫుల్గా ఏడ్చాడు, చాలా బాధ వేసింది. ఇంకా తప్పదు, కొంతమందికి చాయిస్ లేదు. ఒక 4-5 yearsలో అయితే ఫినిష్ చేసేయాలి ఫాస్ట్గా. అదైతే అనిపించింది మనసులో నాకు ఈ ట్రావెలింగ్ అనేది. మరి నేను అనుకున్న డ్రీమ్. కనీసం 30 అడుగుల దూరంలో ఉన్నాను. మరి నా వాయిస్ మీకు వినపడుతుందో లేదో తెలియదు, కానీ ఇక ట్రాలీ తీసుకున్నాను, లోపలికి వెళ్తున్నాను. ఫస్ట్ సెక్యూరిటీని ఎంక్వైరీ చేసి వెళ్దాం. మన గేట్, ఇంటర్నేషనల్ ఎంట్రీ గేట్ ఎక్కడ ఉందని చెప్పి పాస్పోర్ట్ రెడీగా పెట్టుకోవాలి మనం. అట్లాగే టికెట్ కూడా రెడీగానే ఉంది. ప్రింట్అవుట్ చేయాలని పని లేదు, ఇప్పుడు అంతా ఫోన్లో చూపించేస్తే సరిపోతుంది. ఒకప్పుడు మనం ప్రింట్అవుట్స్ తీసుకునే వాళ్ళం కదా. అదిగోండి మన లెజెండరీ పాస్పోర్ట్. ఆర్మీ ఆఫీసర్స్ నా పాస్పోర్ట్ అలాగే టికెట్ చెక్ చేసి లోపల పంపించారు. మన ఎయిర్పోర్ట్లో ఎంట్రన్స్లో లోపల రాగానే ఇలాగ వెయిట్ మిషన్ ఉంటుంది. ఆ వెయిట్ మిషన్ మీద ఒకసారి మళ్ళీ బ్యాక్ పెట్టి చూసుకున్నాను, మీకు కూడా చూపిద్దామని. అబ్బో 13.5 kgs ఉంది. ఇటువైపు రైట్ సైడ్ మనం చూసుకుంటే ఇదిగోండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి రాసి నేమ్, అక్కడ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఉన్నాయి డిపార్చర్స్. ఇక్కడ మనది 10:10కి రాత్రి గల్ఫ్ ఎయిర్. మనం బహ్రెయిన్ మీదుగా వెళ్తున్నాం. బహ్రెయిన్లో మనం చేంజ్ అవ్వాలి, కేకి వెళ్ళాలంట. గల్ఫ్ ఎయిర్ కదా మనది ఎయిర్లైన్స్. అక్కడికి వెళ్ళి స్టాఫ్ మనల్ని కిరణ్ గారు అని చెప్పి నన్ను గుర్తుపట్టారు. గుర్తుపట్టి మొత్తం ప్రాసెస్ అంతా వారే చూసుకున్నారు. వారికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ చూపించాను. రిటర్న్ ఫ్లైట్ టికెట్, హోటల్ బుకింగ్ అన్నీ చక్కగా మంచిగా విండో సీట్ అడిగాను, అదే విండో సీట్ ఇష్యూ చేశారు. స్టాఫ్ అంతా చాలా వెల్కమ్గా పలకరించడం చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే నన్ను సపోర్ట్ చేసే వ్యక్తులు, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది ఇక్కడ కలిశారు. వాళ్ళందరూ కూడా ప్యారిస్ వెళ్తున్నారంట టూర్కి. సూపరు. అంటే రేపు పొద్దున్నే 7:30 వరకు మేమందరం కలుస్తూనే ఉంటాం అటు ఇటు. మళ్ళీ కలిసినప్పుడు వాళ్ళు కూడా మీకు పరిచయం చేస్తాను, మన ఫ్యామిలీ మెంబర్స్ని. స్టాఫ్ చాలా మంచివారు, ఎందుకంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్లో నాకు విండో సీట్ ఇచ్చారు. చక్కగా లెగ్ స్పేస్ చాలా బాగుంటుంది, మనం కాళ్ళు జాపుకొని కూర్చోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్ కావాలంటే తప్పకుండా ఛార్జ్ చేస్తారు. థ్యాంక్స్ టు గల్ఫ్ ఎయిర్ అలాగే స్టాఫ్కి. లోపలికి పాస్పోర్ట్ కంట్రోల్కి వెళ్ళి ఇమిగ్రేషన్, సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసుకుందాం. కానీ మనం ఇక్కడ దీని తర్వాత కెమెరాతో షూట్ చేయకూడదు. వెయిట్ వచ్చి హ్యాండ్ లగేజ్ 7 kgs కదా, చెక్ ఇన్ ఏమో 35 kgs వరకు ఉంది. నా దగ్గర ఎలాంటి వెయిట్ లేదు కదా, కానీ వాళ్ళు ఇలా సింగిల్ బ్యాగ్లో 13 kgs యాక్సెప్ట్ చేయలేదు. ఒక చిన్న మినీ బ్యాగ్లోకి షిఫ్ట్ చేసుకుని తర్వాత లోపలికి వెళ్ళమని చెప్పారు. ఈ ఎలక్ట్రానిక్స్, గ్యాజెట్స్ అన్నీ తీసేసి చిన్న బ్యాగ్లో ఫిక్స్ చేస్తాను. ఇమిగ్రేషన్, సెక్యూరిటీ చెక్ ఫినిష్ అయిపోయింది. కానీ ఇమిగ్రేషన్లో మట్టుకి ఇప్పుడు దాకా నేను చాలాసార్లు హైదరాబాద్ నుండి ప్రయాణం చేశాను కదా, 200 మంది పైన ఉన్నారు లైన్లో. కనీసం 1:15 నిమిషాలు పైన పట్టింది. ఇంకా ఆఫీసర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, సార్ నాకు 61 పేజ్లో స్టాంప్ వేయండి, ఎగ్జిట్ స్టాంపు, ఎందుకంటే చాలా తక్కువ పేజెస్ ఉన్నాయి, ఈ పేజెస్తోనే చాలా కంట్రీస్ వెళ్ళాలని అనుకుంటున్నానంటే వాళ్ళు కూడా నవ్వుతూ చక్కగా వాళ్ళు చెక్ చేసుకొని అంతా ఓకే అనుకున్న తర్వాత నాకు ఎగ్జిట్ స్టాంప్ వేశారు. తర్వాత సెక్యూరిటీ చెక్ ఫినిష్ కూడా అయిపోయింది. ఏదో డిటెక్ట్ అయిన ఉంటుంది బ్యాగ్లో, డ్రోను అన్ని ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉన్నాయి కదా, లైటర్ ఏమైనా ఉందా అని అడిగారు. ఏం లేదు సార్, నేను స్మోక్ చేయను అని అన్నాను. ఓకే గుడ్, పంపించేశారు. ఇక లోపలికి వచ్చేసిన తర్వాత డ్యూటీ ఫ్రీ షాప్ బ్యాక్ సైడ్ మనం గమనిస్తే ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది చూడండి, హైదరాబాద్ అని రాసి బుద్ధుడు విగ్రహం స్టిక్కర్ వేశారు కదా, అలాగే బ్రిడ్జ్ కూడా. దాంట్లోని కిందకి వెళ్ళిపోతే మనం చక్కగా లాంచ్ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. మీకు తెలుసు కదా, నేను ఒక 10 months బ్యాక్ నేను ప్రయారిటీ పాస్ తీసుకున్నాను. అది ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి 43,000 rupees ఛార్జ్ చేస్తారు. అన్లిమిటెడ్ లాంచెస్ మనం యూజ్ చేసుకోవచ్చు. కమింగ్ ఆగస్ట్కి అయిపోతుంది, ఆగస్ట్ తారీఖు గుర్తులేదు. ఆ తర్వాత మళ్ళీ నేను 43,000 పెట్టి తీసుకోవాలి ప్రయారిటీ పాస్. చాలా బాగా యూజ్ అయ్యింది నాకు. వరల్డ్లోనే ద బెస్ట్ లాంజ్, నాకు ఇష్టమైన లాంజ్కి వచ్చాను. ఇక్కడ మంచిగా మన అన్నం, కూరలు మన ఇంట్లో తిన్నట్లుగా ఫీల్ అనిపిస్తుంది. ఇప్పుడే నన్ను చూసి మిత్రులు కర్డ్ రైస్ కూడా ఫిల్ చేశారు, అద్దరిపోయింది. అది కూడా తెచ్చుకుని రెడీగా పెట్టుకున్నాను. ఒక పట్టు పడదాము. మెయిన్గా మన ఫుడ్ దొరకడం వల్ల నాకు చాలా బాగా నచ్చుతుంది. ఫిష్ చికెన్ కర్రీ తెచ్చుకున్నా, ఒకసారి టేస్ట్ చేద్దామా ఫిష్ చికెన్ ఎలా ఉందో.
అబ్బాబ్బాబ్బా, ఫిష్ కర్రీ మట్టిగా అదర కొట్టేశారు, భలే టేస్టీగా ఉంది. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ చేశారు, మస్తు ఉంది, బాగుంది. ఈ ఫుడ్డే కాకుండా రేపు మార్నింగ్ 8 వరకు నాకు నిద్రే ఉండదేమో, పడుకుంటే విమానంలో పడుకోవాలి. ఇప్పుడు 4 గంటల సమయం పడుతుంది బహ్రెయిన్ వెళ్ళడానికి. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ ఏమో 7:30 గంటల వరకు పడుతుంది. బహ్రెయిన్ నుండి ప్యారిస్కి డైరెక్ట్ ఫ్లైట్. అక్కడ నుండి మనకి ఫుడ్ కూడా సర్వ్ చేస్తారు విమానంలో కూడా, అక్కడ కూడా తింటా ఉండొచ్చు. కొన్ని సినిమాలు కూడా నెట్ఫ్లిక్స్లో డౌన్లోడ్ చేసుకుని రెడీగా పెట్టుకున్నా, ఒకవేళ బోర్ కొడితే సరదాగా చూస్తూ టైంపాస్ చేద్దామని. కొంచెం సమయం దొరికిందని ఇంటికి కాల్ చేస్తూ జూన్ గడితో మాట్లాడుతుంటే ఆడు ఫోన్లో నుండి హగ్ అని చెప్పి హగ్గిస్తున్నాడు ఫోన్లో కిస్సులు. ఇక అలా ఉంది. ఇప్పుడే చెఫ్ నన్ను ఇక్కడ గుర్తుపట్టి నా కోసం స్పెషల్గా ఒక డిష్ చేసి ఇచ్చారు, భలే ఉంది చూడటానికి. స్వీట్ కార్న్ అంటే నాకు చాలా ఇష్టం. స్వీట్ కార్న్ ఫ్లవర్స్ పైన పెట్టి, అలాగే క్యాప్సికమ్, ఇంకా లీఫ్ కూడా ఏదో ఉంది. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో అసలు ఈ సూపర్ డిష్. బాబా, ఏం వేసారో కానీ ఏం కలిపారో కానీ భలే ఉంది టేస్ట్. మటుకి అదర కొట్టారు. చాలాసార్లు చాలా వీడియోలో కూడా మీకు చెప్పాను కదా, వరల్డ్లోనే ద బెస్ట్, నా ఫేవరెట్ లాంజ్ ఇదేనని, హైదరాబాద్. ఇలా నడుచుకుంటూ బయటకు వస్తున్నాను, అనుకోకుండా జబర్దస్త్ భాస్కర్ అన్న నన్ను గుర్తుపెట్టి అదే చెప్తున్నారు, నాకు నీ వీడియోస్ అంటే చాలా ఇష్టం అమ్మా, నీ వీడియోస్ చూస్తాను అని చెప్పి. అది హ్యాపీ అనిపించింది నాకు అన్న అలా చెప్పడం. అంటే ఇలాగ చాలామంది సెలబ్రిటీస్ అంతా నా వీడియోస్ చూస్తారని అనుకుంటున్నాను నేను. మనకి పరిచయం అయినప్పుడు తెలుస్తుంది, వాళ్ళ చెప్తున్నప్పుడు. మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. చాలామంది నన్ను సపోర్ట్ చేసే వ్యక్తులు 10 మంది నాతో వచ్చి పలకరించడం వల్ల ఆ సమయంలో అన్న మిస్ అయిపోయారు. భాస్కర్ అన్న మలేషియా వెళ్తున్నారంట. నేను ఇక నా గేట్ దగ్గరకు వచ్చేసాను, 28Bకి. ఇప్పుడే లోపలికి కూడా అలౌ చేస్తున్నారు. ఇక మన బోర్డింగ్ పాస్ చూపించి పాస్పోర్ట్ వెళ్ళిపోయి విమానంలో కూర్చుందాం. మంచిగా ఫ్లైట్ లోపల కూర్చున్నాను. కానీ స్టార్టింగ్లోనే ఈ ఫ్లైట్ క్రూ ఉంటారు కదా, వారు నన్ను గుర్తుపట్టి, నువ్వు యూట్యూబర్ కదా, ఒక విషయం చెప్పాలి నీకు అని చెప్పి, నువ్వు వీడియో తీసుకుంటే తీసుకో, ఇబ్బంది లేదు, కానీ స్టాఫ్ని, క్రూని, అట్లాగే పీపుల్ని ఎవరిని తీయకుండా నిన్ను తీసుకో అని చెప్పి మరీ పంపించారు లోపలికి. అదే చేస్తున్నాను ఇప్పుడు. గల్ఫ్ ఎయిర్లో ఇంతకుముందు ఎప్పుడు ఎక్కలేదని అనుకుంటున్నాను, నాకే గుర్తు రావట్లేదు. ఎప్పుడు మనం ఎక్కువగా ఫ్లైట్స్ ఎక్కుతూ ఉంటాం, అన్నీ మర్చిపోతూ ఉంటాం. కానీ ఫ్లైట్ అయితే చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది సీట్స్. కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎందుకు తీసుకున్నానా అని చెప్పి ఒకటి బాధపడుతున్నాను, ఎందుకంటే నేను యూట్యూబర్ అవడం వల్ల. మిగతా వాళ్ళందరికీ బాగానే ఉంటుంది. ఇదే నేను వేరే ప్లేస్లో కూర్చుంటే నాకు ఇక్కడ వింగ్ రాదు. వింగ్ రాకుండా ఉంటే చక్కగా మనం వ్యూ చూస్తూ కిందకి కవర్ చేయొచ్చు. ఇక్కడ సగం వరకు వింగ్ వచ్చేసి మనం కింద వ్యూ చూడలేము. కానీ ఇవాళ బెస్ట్, ఎందుకంటే మొత్తం మనం నైట్ టైమే ట్రావెల్ చేస్తాం కాబట్టి వింగ్ ప్రాబ్లం లేదు, నైట్ వ్యూ ప్రాబ్లం లేదు, కనబడకపోయినా. రేపు పొద్దున్నే 7:30కి దిగుతాను నేను ఫ్రాన్స్. అదొక 7-11 గంటల సేపు పైన నేను ఫ్లైట్లోనే కూర్చొని ఉండాలి. కానీ మంచిగా నిద్రపోవచ్చులే. చాలా స్మూత్గా గాల్లోకి ఎగిరిపోయాం, బాగుంది. ఆకాశంలో నుండి చూస్తున్నా కదా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. రేపటి నుండి మళ్ళీ కొత్త ప్రయాణం మొదలవుతుంది. మంచి ఎక్సైటెడ్గా ఉండబోతుంది అనిపిస్తుంది ఈ జర్నీ కూడా. హైదరాబాద్ భలే కనబడుతుంది చూడండి, సిటీ ఎలాగా పాకిపోతుందో. ముందు కాలంలో ఇలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు 2 కానీ 3 కానీ పడతాయేమో అనిపిస్తుంది సిటీలో. భలే ఉంది చూడండి, సూపర్ ఉంది కదా. ఇంకా కొంచెం దూరం ముందుకు ప్రయాణం చేసుకుంటూ వచ్చిన తర్వాత అసలు ఆకాశంలో నుండి జిగేలని కనబడుతుంది. హైదరాబాద్ సిటీ మొత్తం సూపర్ ఉంది. ఆల్రెడీ మంచిగా లాంజ్లో తిన్నాను ఫుల్గా, కానీ మీకు ఇక్కడ ఫుడ్ ఎలా సర్వ్ చేస్తారని చెప్పి చూపిద్దామని చెప్పి మళ్ళీ తీసుకున్నాను. ఇది ఫుల్గా తింటానో తినలేనో నాకే డౌట్, బట్ బాగుంది. మంచిగా బిర్యానీ రైస్, చికెన్ కర్రీ ఇచ్చినట్లుగా భలే ఉంది. ఫిష్ కూడా ఉందంట వాళ్ళ దగ్గర. యాపిల్ జ్యూస్ తీసుకున్నాను. చాలామంది ఈ జ్యూస్ చూసి ఏంటి బిస్కీతో అవుతున్నావా అని అడుగుతున్నారు. అస్సలు మనకు అలవాటే లేదు, యాపిల్ జ్యూసే నిజంగానే. ఇందాక బోర్డింగ్ పాస్ తీసుకున్నప్పుడు మీకు చెప్పాను కదా, ఒక ఫ్యామిలీని కలిసి అని చెప్పి యూరోప్ ట్రిప్కి వెళ్తున్నారు. ఈ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ ముందు కూర్చొని ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ అలాగే పిల్లలు. హాయ్ అన్న, నమస్తే, బాగున్నారా? నమస్కారం, బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు అశోక్ అండి, నేను శంషాబాద్ కార్పొరేటర్. ఇక్కడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాది, ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను.
నేను మామూలుగా బిజినెస్ చేస్తుంటాను. అన్నయ్య గురించి నేను చాలా ఉమార్ తెలుగు ట్రావెల్ అంటే మాకు చాలా అంటే నాకే కాదు మా ఫ్యామిలీ వాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ సమేతంగా చూసేవలసిన వీడియోస్ ఇవి. అంటే ఎక్కడ కూడా ఏదైనా కానీ వల్గర్గా కానీ ఏంటే కానీ అట్లాంటివి ఏవి తీయడు. చాలా 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 బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు వాస్తవాన్ని కూడా నేను ఎంతోమంది తెలుగు యూట్యూబర్లు చూశాను యాక్చువల్గా. కానీ ఈ యొక్క బ్రదర్ వీడియో లాంటి వీడియోస్ ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా చూడలే. ఫస్ట్ బ్రదర్, తర్వాత రాజారెడ్డి కూడా వాస్తవాన్ని కూడా ఒక యూట్యూబర్ ముందు కూడా మనం నిజం చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి. వీళ్ళిద్దరేనండి అసలు మన తెలుగులో ప్రపంచ యాత్రికులు అంటారు. కానీ ప్రపంచ యాత్రికుడు నేనని చెప్పుకునే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా చెప్తున్నా, అసలు యాక్చువల్గా మన ప్రపంచాన్ని చూపించిన మొదటి వ్యక్తి తెలుగు ట్రావెలర్ మరియు మళ్ళీ రాజారెడ్డి గారు. వీళ్ళిద్దరేనండి చాలా బ్యూటిఫుల్ తీస్తారు. మేము ప్రతి ఒక్కరం కూడా నిజంగా రియల్గా కూడా మేము ఎట్లా అంటే చూస్తే మళ్ళీ అసలు ఎప్పుడు వస్తుందని మళ్ళీ ఈగర్గా వెయిట్ చేసేది. అంత టీం ఉంటుంది, అంత బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. ఐ లైక్ ఉమా తెలుగు ట్రావెల్. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. చాలా సంతోషంగా ఉంది అన్నయ్యని కలిసినందుకు. నా వెల్ సపోర్టర్. నేను 970 వీడియోల వరకు పోస్ట్ చేశాను నా ఛానల్లో. ఆల్మోస్ట్ 800 వీడియోల పైన వాళ్ళ ఫ్యామిలీ అంతా కవర్ చేశారంట లాస్ట్ 4.5 ఇయర్స్లో. అంటే అర్థం చేసుకోండి, ఇక నన్ను ఇప్పుడే మొదటిసారి కలుస్తున్నారు ఈ 4.5 సంవత్సరాల తర్వాత. అసలు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ నా వీడియోస్ చూస్తే ఎంజాయ్ చేస్తూ ప్రపంచాన్ని మీకు చూపించగలుగుతున్నాను. అలాగే మీ సాయం ద్వారా మనీ జనరేట్ అయ్యి ఆ మనీతో చక్కగా అన్ని దేశాల్లో తిరిగి నా డ్రీమ్ కూడా కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. బహ్రెయిన్ వచ్చేసాం. ఇక్కడ 90 నిమిషాలు లేఓవర్ ఉంది మనకి. ఈ 90 నిమిషాల్లో మనం ఆ గేట్ ఎక్కడో ఫైండ్ అవుట్ చేసేసి ఫ్లైట్ ఎక్కి కూర్చోవాలి. 100 సీట్లు పైన ఖాళీగా ఉన్నాయి. హ్యాపీగా పడుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్లైట్ తప్పకుండా ఫుల్ అయిపోయి ఉంటుందని అనుకుంటున్నాను. పడుకోవడానికి కష్టం. బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ మటుకి అసలు అదిరిపోయింది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ జోన్ అని చెప్పి ఉంది. పిల్లలందరూ చక్కగా గేమ్స్ ఆడుకుంటూ మంచి టైంపాస్ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా గేమ్స్ అని ఉంటున్నాయి లోపల. హాయ్, హౌ ఆర్ యూ? సూపర్ ఉంది అసలు. లాస్ట్ టైం మనం బహ్రెయిన్ వచ్చాం, గుర్తుంది కదా. సౌదీ అరేబియా నుండి మన జానీ అన్న అలాగే చంద్ర అన్న సాయంతో ఓన్లీ ఒక్క రోజు ఉన్నాం మనం ఇక్కడ ఈ దేశంలో. ఎయిర్పోర్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. బహ్రెయిన్ మటుకి సూపర్. మనకి ద పెరల్ లాంజ్ అని చెప్పి అక్కడ ఎదురుగా ఉంది కదా, పైకి వెళ్ళాలనుకుంటా నాకు తెలిసి. ఇంకా కింద రెస్టారెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఏంటో ఇక్కడ బెంజ్ కార్ జీ వ్యాగన్ అనుకుంటా దాన్ని పెట్టారు డిస్ప్లేలో. 1 winner 3 cars అని ఉంది అక్కడ మెన్షన్ చేసి. మరి ఏంటో అది సంథింగ్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే బెటర్. కొన్ని సందర్భాల్లో గేట్ చేంజ్ చేస్తూ ఉంటారు. 1:30కి మన ఫ్లైట్ ప్యారిస్కి చేంజ్ చేశారు. ఇప్పుడు 18B కాదు 19B కంట. అక్కడ ఉంది చూడండి. ఈ కంట్రీలో హార్స్ రేసెస్ బాగా ఎక్కువగా జరుగుతాయి అనుకుంటా. అదిగోండి బహ్రెయిన్ మూమెంట్స్ అని చెప్పి ఆ పెద్ద డిస్ప్లేలో వస్తుంది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదే ఎయిర్పోర్ట్ మటుకి. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ సంబంధించినవి అన్నీ మంచిగా షేర్ చేస్తున్నారు. భలే అనిపిస్తుంది. ఆల్రెడీ మనం బహ్రెయిన్ ఎక్స్ప్లోర్ చేసాం, గుర్తుందిగా మీకు. ఒకరోజు ఎక్స్ప్లోర్ చేసి చాలా ప్రదేశాల వరకు ముఖ్యమైనవన్నీ చూపించాను. 19B దగ్గరికి వచ్చేసాను. నేనే లాస్ట్ ప్యాసింజర్ అనుకుంటా. 1:10 అవుతుంది ఇప్పుడు సమయం. 1:35 కల్లా మా ఫ్లైట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫ్రాన్స్ వచ్చేసాం. ఇంకా 10 నిమిషాల్లో కిందకి దిగబోతున్నాం. కానీ చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇప్పుడు బయట వెదర్. వాన పడేలాగా ఉంది. క్లౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి క్లియర్గా వ్యూ తెలియటం లేదు. కింద వ్యవసాయ భూములు కూడా చాలా బాగా కనపడుతున్నాయి. కొంచెం ఫారెస్ట్ లాగా చాలా వరకు గ్రీనరీగా ఉంది. హౌసెస్ ఉన్నా కూడా దట్టమైన అడవిలాగా ఒక గుబురులాగా ఉండి అవి కట్ చేయకుండా అలాగే కాపాడుకుంటున్నారు. బాగుంది. మేఘాలు ఎక్కువగా ఉండటం వల్ల మీకు కనపడట్లేదు, కానీ ఇక్కడ నుండి నాకు ఈఫిల్ టవర్ కనపడుతుంది. అవ్వా
ఎప్పుడు పిక్చర్స్లోనూ వీడియోస్లోనూ చూడటమే కానీ నిజంగా చూస్తున్నప్పుడు భలే అనిపిస్తుంది, ఫీలింగ్ థ్రిల్లింగ్. వెళ్దాం, వెళ్ళి చక్కగా అది ఎక్కుదాం. ఎంతోమంది కల కదా జీవితంలో ఒక్కసారైనా సరే ప్యారిస్ నగరాన్ని విజిట్ చేసి ఈఫిల్ టవర్ ఎక్కాలని. చాలామంది ఇక్కడికి వచ్చి లవ్ ప్రపోజ్ చేస్తారు. వావ్, భలే అనిపిస్తుంది అసలు ఫీలింగ్ బట్టికి. దాన్ని చూస్తున్నప్పుడు మీకు కనబడుతుందని అనుకుంటున్నాను నేను, అది ఈఫిల్ టవర్. స్వాగతం అందరికీ, సుస్వాగతం. వచ్చేసాం ఫ్రాన్స్. సక్సెస్ఫుల్లీ ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసుకుని, కస్టమ్స్ కూడా ఫినిష్ చేసుకుని బయటికి వచ్చేసాను. ఇక నా కోసం మన తెలుగు మిత్రులు కూడా వస్తున్నారు, వారిని కూడా మనం పరిచయం చేసుకున్నాం. దానికన్నా ముందు నన్ను ఇమిగ్రేషన్లో ఏం క్వశ్చన్లు అడుగుతారని చెప్తాను. రిటర్న్ ఫ్లైట్ టికెట్ అడిగారు, రిటర్న్ ఫ్లైట్ టికెట్ చూపించాను. కానీ దాంతోపాటు అసలు ఈ క్వశ్చన్ అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మనీ ఎంత ఉన్నాయని అడిగారు. ఒక $10,000 ఉన్నాయని అన్నాను. $10,000 ఉన్నాయంటే యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఇతను అలా కాదు, చూపించమన్నారు కూడా. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మరీ చూపించాను, వైఫై కనెక్ట్ చేసి. అప్పుడు యాక్సెప్ట్ చేసి స్టాంప్ వేశారు. ఒకవేళ నేను ఆ మనీ చూపించలేకపోతే మటుకి తప్పకుండా నన్ను డిపోర్ట్ చేసేవారెవరు అని అనిపించింది కన్ఫామ్గా, డౌట్గా. ఇక అది సక్సెస్ఫుల్లీ ఎంటర్ అయ్యాం మన కంట్రీలోకి. మరొక విషయం, నేను ఇప్పుడు దాకా నేను 70 కంట్రీస్ తిరిగానని చెప్పాను కదా. 70 కంట్రీస్లో ఇంతకుముందు స్పెయిన్ అండ్ ఫ్రాన్స్ కూడా నేను విజిట్ చేశాను. అందుకే నేను ఆల్రెడీ అవి 2 కౌంట్ చేసుకున్నా. కానీ మన ఛానల్లో వీడియోస్ లేవు, 68 కంట్రీస్ వరకే వీడియోస్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు నేను 71 కంట్రీకి వచ్చాను అని చెప్పట్లేదు మీకు. ఇప్పుడే నా కోసం మన మిత్రుడు కూడా వచ్చారు. హాయ్, నమస్తే బ్రదర్, బాగున్నారా? బాగున్నాను అన్న, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను, చాలా సంతోషంగా ఉంది. గత 20 రోజుల నుండి బ్రదర్ నాతోనే టచ్లో ఉండి గైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలా రావటం, బయట ఏంటి సిచ్యువేషన్ అనేది. బ్రదర్ మీ పేరు చెప్పండి, మీ ఊరి పేరు చెప్పండి. నా పేరు హేమంత్, నేను అన్నలాగే విజయవాడ నుంచే, ఆంధ్రప్రదేశ్. సో 6 years నుంచి నేను ప్యారిస్లో ఉంటున్నాను. మాస్టర్స్ చేయడానికే వచ్చాను, MBA ఇన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రిసోర్స్. సో ఇప్పుడు నేను ఆటో ఎంటర్‌ప్రెన్యూర్గా ఉన్నాను. విజయవాడలో ఎక్కడ బ్రో? విజయవాడ 1 town పనిచేస్తాను. మరి పడబట్ట తెలుసు అన్న, అన్నీ చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ బ్రదర్. బయటికి వెళ్దాం. ఇక్కడ ఉండాలంటే మనకి మెట్రో ఉంది కదా, మెట్రో కంప్లీట్లీ యాక్సెసిబుల్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 70 to 80% పీపుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషనే ప్రిఫర్ చేస్తారు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కంటే. సో ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ కొత్తగా చక్కగా వాళ్ళు మెట్రో క్యాచ్ చేసి సిటీకి వెళ్ళిపోవచ్చు, సెంటర్కి డైరెక్ట్ సిటీకి వెళ్ళిపోవచ్చు. వెళ్దాం. పైనుండి మిత్రుడు కలిసిన తర్వాత కిందకు వచ్చాం గ్రౌండ్ ఫ్లోర్కి. మనం ఇక్కడ నుండి సిటీకి వెళ్ళడానికి ట్రావెల్ చేయాలంటే మెట్రోకి వెళ్ళాలి కదా. ఆ మెట్రో కోసం మనకు ఒక కార్డ్ అనేది ఉంటుందంట, ట్రావెల్ కార్డు. అది లేకుండా మనం ట్రావెల్ చేయలేము. బ్రదర్ దీన్ని నావిగో అని పిలుస్తారా? ఇదిగోండి, నావిగో అని పిలుస్తారు. దీన్ని మన దగ్గర €2 ఛార్జ్ చేశారు కదా. €15 ఛార్జ్ చేశారు ఓన్లీ ఎయిర్పోర్ట్కి. ఇది కార్డ్ వచ్చేసి €2. కార్డ్ వచ్చి €2 అంటే €1 వచ్చి ఆల్మోస్ట్ 96 రూపీస్ అనుకోండి. ఓకే, 100 అనుకుందాం. ₹200 ఛార్జ్ చేశారు. దీంట్లో మనం మనీ లోడ్ చేసుకుని చాలా ఈజీగా ఉంటుంది. ట్రామ్స్కి, బస్సెస్కి, అన్నిటికీ యాక్సెస్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం దీంట్లో €13 పెట్టి ఇక్కడ నుండి సిటీకి వెళ్ళడానికి టాప్అప్ చేసుకో. మనం ఎందుకు వీక్ కార్డ్ తీసుకోలేదు, 1 వీక్ కార్డ్? ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫ్రాన్స్లో వీక్ పాస్ తీసుకున్నా కూడా మనకి సాటర్డే ఆర్ సండేతో ఎండ్ అయిపోద్ది అనమాట. మనం ఒకవేళ ఫ్రైడే తీసుకున్నా వీక్లీ పాస్ సండేతో ఎండ్ అయిపోద్ది. మండే నుంచి న్యూ వీక్లీ పాస్ తీసుకోవాల్సి. అయితే ఇప్పుడు నేను వెడ్నెస్డే థర్స్డే తీసుకున్నానంటే 3-4 రోజులే పనిచేస్తాను. అవును. సో మనం ఏం చేయాలంటే వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే డైలీ పాసెస్ తీసుకోవాలి. లేదంటే 3 day పాస్ అవైలబుల్ ఉంటే 3 day పాస్ తీసుకొని ఆ తర్వాత సండే నుంచి మనము వీక్లీ పాస్ తీసుకోవచ్చు. ఎంత ఉంటుంది? డైలీ పాస్ వచ్చేసి అరౌండ్ €10 to €12 అంటే ₹1000 ఉంటుంది. ₹1000 మనం టికెట్ తీసుకుంటే అన్లిమిటెడ్గా పొద్దున్న నుండి లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు తిరుగుతానే ఉండొచ్చు. ఎన్నిసార్లు దిగి ఎన్నిసార్లు ఎక్కచ్చు. ఒకవేళ తీసుకోకుండా ఎక్కితే మట్టికి గట్టిగా ఫైన్ ఉంటుందంట, మామూలుగా ఉండదు. €350 వరకు చేస్తారంట కొన్ని సందర్భాల్లో. అంటే ₹35,000 ఒక చిన్న పొరపాటుకి. చక్కగా ఆ కార్డు తీసుకుని తిరగడం బెటర్. ₹1000. ఇందాక కార్డు తీసుకున్నాం కదా, ఇలాగ మనకి గేట్స్ లాగా ఉంటాయి. ఇక్కడ మనం ట్యాప్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. కిందకి వెళ్ళాలనుకుంటా. మెట్రో వచ్చి కింద ఉన్నట్టుంది. మెట్రో ట్రైన్ రెడీగా ఉంది, ఎక్కి కూర్చుందాం. సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. గార్డెనాడ్ అనే ఒక స్టేషన్లో దిగాను. ఇక్కడ నుండి మళ్ళీ మరొక మెట్రో తీసుకుని వెళ్ళాలి, నేను వెళ్ళాల్సిన లొకేషన్కి. ఇక్కడ నుండి మనం UK కూడా వెళ్ళిపోవచ్చు. అంటే లండన్. ఇక్కడ నుండి అండర్ గ్రౌండ్ అంటే సముద్రం నుండి కూడా ట్రైన్స్ వేశారు కదా. మేబీ ఒక ₹5,000 వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. కానీ నా దగ్గర UK వీసా లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ప్లాన్ చేద్దాం.
అలాగే అక్కడ క్లియర్గా చూడండి యూకే ఫ్లాగ్ కూడా ఉంది చూడండి. హాల్ 2లో మనకి ఆ ట్రైన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇక్కడ అండర్ గ్రౌండ్ నుండి బయటికి రాగానే అసలు ఏదో వింత లోకంలో అడుగుపెట్టినట్లు అనిపించింది. ట్రైన్ స్టేషన్ చూడండి, ఒక ప్యాలెస్ లాగా ఉంది, సూపర్గా నిర్మించారు. అక్కడే క్లాక్ ఉండి ఒక అమ్మాయి అబ్బాయి దాని మీద కూర్చున్నట్లు. హైదరాబాద్ నుండి ఫ్రాన్స్ ప్యారిస్లో ఎలా దిగాను, ఎలా జర్నీ జరిగిందని మొత్తం చూశారు కదా. మీరు బాగా ఎంజాయ్ చేశారని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా ప్రయాణం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసినారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.